బాబు రెడీ బాబు. హాట్ కెమెరా రైల్ ఫ్యాన్ మిత్రులకు స్వాగతం అండి. ద సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అయిన మైసూర్ నుంచి. నేనైతే ఇప్పుడు మైసూర్ జంక్షన్ స్టేషన్ బయట అయితే ఉన్నాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:05 అయితే అవుతుంది. సో నేను ఇక్కడి నుంచి అలాగే ట్రైన్ అనేది ఇంకో 5 minutes డిపార్ట్ అవుతుంది అనమాట. సో డీటెయిల్స్ ఏమన్నా కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఎందుకంటే ట్రైన్ ఎక్కడో చూసుకోవాలి. సో ఇది వచ్చేసి గేట్ నెంబర్ 2 అనమాట. ఇక్కడ టికెట్ కరెంట్ రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉంది. సో నేనైతే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడైతే లగేజ్ స్కానింగ్ మిషన్ అయితే ఉన్నట్టుంది. సో లగేజ్ స్కానింగ్ చేయించుకుని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. సో ఇలా లోపలికి ఎంటర్ అవగానే మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉంటుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద వచ్చేసి మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అశోకపురం సూపర్ ఫాస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ డైరెక్ట్గా ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3, 4, 5, 6కి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉంది. ఈరోజు నేను నిలబడే ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి డిపార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయి మిగతా డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. నేనైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి ప్లాట్ఫామ్ 4 మీద అయితే వచ్చేసానండి. ఇదేనండి మన ట్రైన్ నెంబర్ 22-135 మైసూర్ నుంచి రేణిగుంట వరకు వెళ్ళి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. మన బండి వచ్చేసి ఇక్కడ నుంచి 11:10కి డిపార్ట్ అవుతుంది. ఇంకా 2 minutes టైం అయితే ఉంది. ఈ లోపలికి వెళ్ళి లగేజ్ పెట్టేసి టైం ఉంటే మాట్లాడుకుందాం, లేదంటే దారిలో వెళ్తే మాట్లాడుకుందాం. నేనైతే ఇప్పుడు లగేజ్ అది లోపల పెట్టేసి బయటకు వచ్చాను అనమాట. మీరు చూసుకోవచ్చు మనోడికి డాట్ ఆన్ టైం డిపార్చర్ అనమాట. సో 11:11 అవ్వకముందే బండి అయితే కదిలింది స్టేషన్లోంచి. సో మనం దాన్ని ఆన్ టైం డిపార్చర్ కిందే పరిగణించవచ్చు. సో మనోడు ఈ మైసూర్ నుంచి డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ లాగేది వచ్చేసి మాండియాల్ అనమాట. ఇక్కడ నుంచి 44 kilometers అయితే ఉంటుంది. సో అక్కడికి ఏ టైంకి వెళ్తారు చూద్దాం. ఇక్కడ నుంచి ఆన్ టైం బయలుదేరాడు కాబట్టి మాండియా కూడా ఆల్మోస్ట్ ఆన్ టైమే వెళ్తాడు. సో ఒకసారి మాండియా వెళ్ళాక కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుతాం మనోడు స్టాపుల గురించి, వాటి గురించి. ఇప్పుడైతే ఎస్ఎంబిట్ నుంచి మృదేశ్వర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే వస్తుందన్నమాట. దానికైతే మైసూర్లో రివర్సల్ ఉంటుంది. మనం ఇప్పుడే మన మృదేశ్వర్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ అయితే రికార్డ్ చేసుకున్నాం కదా, దాని వెనకాలే మన చెన్నై మైసూర్ వందే భారత్ వస్తుందన్నమాట. వాడి క్రాసింగ్ కూడా రికార్డ్ చేసుకుందాం. మీరు చూసుకుంటే మనమైతే ఇప్పుడు కావేరీ రివర్ని క్రాస్ చేస్తున్నామండి.
ఇదండి మనోడు ఇనీషియల్ క్రూజింగ్ స్పీడ్. మనోడైతే ఇప్పుడు దాకా 110 ఎక్కలేదు. మీరు ఇందాక స్టేషన్ చూస్తారు కదా ఎలియూర్ అని చెప్పి, అక్కడ వరకు మనోడికి 100 లిమిట్ అనమాట. అది దాటిన తర్వాత నుంచి మనోడికి 110 స్పీడ్ లిమిట్ అయితే ఉండబోతుంది. సో మనోడైతే ఇప్పుడు దాకా 110 ఎక్కలేదు. సో మనకి ఒక 5 కిలోమీటర్స్లో మాండ్యా స్టాప్ అయితే వస్తుంది. దాని తర్వాత ఏమైనా 110 కొడతాడేమో చూద్దాం. సో ఇక్కడ వరకు అయితే మనోడైతే 110 పట్టుకోలేదు. సో ఎక్కడ పట్టుకుంటాడో చూద్దాం. సో టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూసుకోవచ్చు 11:45 అయింది. మనం మాండ్యా స్టేషన్కి 11:45కి వెళ్ళాలి. ఒక అరౌండ్ 3 to 4 minutes డిలే అయితే ఉన్నాం మనం ఇప్పుడు. 3 to 4 minutes డిలే పెద్ద లెక్క ఏం కాదులేండి. మనోడు ఎలాగో కవర్ చేసేస్తాడు బెంగళూరు సిటీకి వెళ్ళే లోపల. నలభై 44 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే ఇప్పుడు వాడి ఫస్ట్ కమర్షియల్ హాల్ట్ అయిన మాండ్యా స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడికి మనోడు 4 minutes లేట్ అయితే వచ్చాడు అనమాట. ఇక్కడ మనకి 1 minute హాల్ట్ ఉంటుంది. వచ్చిన వెంటనే మనకి డిపార్ట్ అయిపోతారు. అండ్ అలాగే మాండ్యా స్టేషన్ గురించి మాట్లాడుకుంటే స్టేషన్ కోడ్ వచ్చేసి MYA. ఇక్కడ వచ్చేసి 4 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వచ్చాం. బండి అయితే ఇప్పుడు ఈ మాండ్యా అనే స్టేషన్ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మనం ఇక్కడ డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ ఆగేది వచ్చేసి మన KSR బెంగళూరు స్టేషన్లో నియర్లీ ఒక 74 kilometers అనుకుంటా నాన్ స్టాప్ రన్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి నియర్లీ ఒక 1.5 hours అయితే టైం ఉంది మనకి. యాక్చువల్గా 1.5 hours కంటే ఎక్కువే ఉంది టైము. సో నేనైతే డైరెక్ట్ మిమ్మల్ని KSR బెంగళూరులో అయితే కలుసుకుంటాను. మనమైతే ఇప్పుడు కింగేరి అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నామంటే మనమైతే ఆల్మోస్ట్ బెంగళూరు సిటీలో అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. మన బండి అయితే ఇక్కడికి 20 minutes బిఫోర్ టైం వచ్చిందనమాట. ఆల్రెడీ 20 minutes బిఫోర్ టైం నడుస్తుంది బండి. మనోడైతే నియర్లీ ఒక 60 minutesలో 90 kilometers అయితే కవర్ చేశాడు. ఎర్రగొట్టాడండి అది అక్కడ మనకి మాండ్యా దాటిన తర్వాత. మైసూర్ నుంచి మన బండి ఆక్యుపెన్సీ చూసుకుంటే అరౌండ్ 20 to 30% అయితే ఫిల్ అయిందండి. సో ఈ బండికి అయితే మేజర్లీ బోర్డింగ్ అంతా KSR బెంగళూరులోనే జరుగుతుంది. ఈ బండే కాదు మైసూర్ నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ అన్ని బండ్లకు కూడా మ్యాక్సిమం అలాగే ఉంటుందండి బోర్డింగ్ ఈ రూట్లో. సో ఈ బండి ఏంటి మన అశోకపురం కాచిగూడ ఏంటి చాలా ట్రైన్స్కి అయితే మైసూర్ నుంచి బోర్డింగ్ అనేది 40% వరకు ఉంటుంది. మిగిలిన మ్యాక్సిమం బోర్డింగ్ అంతా మన KSR బెంగళూరు సపోర్టింగ్ స్టేషన్స్ నుంచి అవుతుంది అనమాట బెంగళూరులో. మైసూర్ నుంచి 137 kilometers కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు మన సెకండ్ హాల్ట్ అయిన KSR బెంగళూరు సిటీ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడికైతే మనోడు 10 minutes బిఫోర్ టైం వచ్చాడు అనమాట. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ హాల్టింగ్ టైం 5 minutes, టోటల్ 15 minutes అయితే మన బండి అయితే ఇక్కడ అవుతుంది. ఈ లోపు కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఈ లోపల కొంచెం ముందుకెళ్ళి ఏమైనా స్నాక్స్ అయితే తెచ్చుకుంటాను, ఆకలి అవుతుంది. మనకి మైసూర్లో ఏ లొకేషన్ చేశారో చూడడం కుదరలేదు. ఇప్పుడైతే ముందుకెళ్ళి ఏ లొకేషన్ చేశారని చూసి చూద్దాం.
ఇదేనండి మన పవర్ లోకో 22845 అరకొండ సంబంధించిన WIP4 లోకో అనమాట. ఇది వచ్చేసి మనకి ఎండ్ టు ఎండ్ అయితే పుల్ చేస్తుంది. మనమైతే ఇప్పుడు కొంచెం మైసూర్ స్టేషన్ గురించి మాట్లాడుకుందామండి. అబ్బాయి ఇదేంట్రా బెంగళూరు స్టేషన్లో మైసూర్ గురించి మాట్లాడుతానంటే బేసిక్గా మనకి మైసూర్లో పెద్ద టైం దొరకలేదు అనమాట మాట్లాడుకోవడానికి. బేసిక్గా మైసూర్ స్టేషన్ అనేది మైసూర్ డివిజన్కి హెడ్ క్వార్టర్స్ అనమాట. మన బండి అయితే మైసూర్ డివిజన్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా మైసూర్ స్టేషన్ టోటల్ 6 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. అండ్ అది వచ్చి సౌత్ వెస్టర్న్ రైల్వేస్ కింద వస్తుంది అనమాట. మైసూర్ అనేది NSG 2 కేటగిరీ కిందకి వచ్చే రైల్వే స్టేషను. అండ్ అలాగే మన KSR బెంగళూరు మాట్లాడుకుంటే KSR బెంగళూరులో 10 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. మన KSR బెంగళూరు వచ్చేసి NSG 1 కేటగిరీ కింద వచ్చే స్టేషన్ అనమాట. SWRలో ఉన్న ఒకే NSG 1 కేటగిరీ స్టేషన్ వచ్చేసి మన KSR బెంగళూరు సిటీ స్టేషను. అండ్ అలాగే ఇక్కడ నుంచి చాలా ట్రైన్లు ఆర్జినేట్ అవుతాయి, టైమింగ్ అవుతాయి. నెంబర్ అయితే కరెక్ట్గా గుర్తులేదు. మనకు వచ్చేసి ఈ KSR బెంగళూరు సిటీ స్టేషన్లో క్రూ చేంజ్ జరుగుతుంది. అండ్ అలాగే వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుందండి. మైసూరు నుంచి తీసుకొచ్చిన లోకో ఫైల్స్ అంతా చేంజ్ అయిపోతున్నారు అనమాట. అలాగే టీసీలు కూడా చేంజ్ అయిపోతున్నారు ఇక్కడే. మీరు చూడొచ్చు వాటర్ ఫిల్లింగ్ జరిగిన తర్వాత అవుట్లెట్లోంచి వాటర్ అయితే బయటకు వస్తున్నాయి. చూడండి టైం ఎగ్జాక్ట్లీ 1:30 అవగానే మనకి స్టార్టర్ హాంకింగ్ చేసి బెంగళూరు సిటీ నుంచి అయితే పంపించేస్తున్నారు అనమాట. సో మనం ఇక్కడ డిపార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లాగేది వచ్చేసి బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్లో. సో ప్లాట్ఫామ్ నెంబర్ 5కి ఇటువైపు చూసుకుంటే మీకు చూసుకోవచ్చు బెంగళూరు సిటీ యొక్క CDO అనమాట. బేసిక్గా ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 మధ్యలో వచ్చేసి మనకి CDO అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు అక్కడ వందే భారత్ అది ఉంది. అన్న పక్కన వేరే ట్రైన్స్ కూడా ఉన్నాయి. బేసిక్గా మైసూరు నుంచి వచ్చి ఏ బండి అయినా సరే ప్లాట్ఫామ్ నెంబర్ 5 and 6 వస్తాయి అనమాట. సో అది ఫిక్స్ 100%. ఎప్పుడైనా ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 వచ్చిందంటే అది 5 and 6 అని ఆక్యుపై ఉంటే తప్ప 1 and 2 అయితే తీసుకెళ్ళరు. ఎందుకంటే 5 and 6 అయితే డైరెక్ట్ మెయిన్ లైన్ ఉంటుంది టువర్డ్స్ మైసూర్కి. లేదంటే ఒక 7-8 ట్రాక్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్ళాలి. అందుకని చెప్పి దాన్ని మోస్ట్లీ బండ్లన్నింటినీ 5, 6కి తీసుకొస్తారు. మ్యాక్సిమం 5, 6 వెరీ రేరు. ఈ రెండు కాకుండా వేరేది అంటే ఇంకా అది సూపర్ రేర్ అన్నట్టు. మీరు చూసుకుంటే బండి అయితే ఇప్పుడే బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుందండి. మనం కరెక్ట్ డాట్ ఆన్ టైం అయితే ఎంటర్ అవుతున్నాడు 1:41కి. కిలోమీటర్స్ కవర్ చేసి మన బండి అయితే ఇప్పుడు బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడ రైట్ డాట్ ఆన్ టైం వచ్చింది అనమాట. 1:41కి రావాలి, 1:41కి వచ్చింది. అండ్ మనకి ఇక్కడ హాల్ట్ కూడా 1 minute అనమాట. దీని తర్వాత మనం డిపార్ట్ అయిపోయి నెక్స్ట్ లాగేది వచ్చేసి జొలార్పేట జంక్షన్లో నియర్లీ 140 kilometers నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. సో నేనైతే ఇప్పుడు ఈ బెంగళూరు కంటోన్మెంట్ దాటిన తర్వాత పడుకుంటాను. సో పడుకుని నెక్స్ట్ జొలార్పేట లేచిన తర్వాత మనం వచ్చే ఆపోజిట్ జింగిల్ కానీ ప్లాట్ఫామ్ స్కిప్పులు కానీ తీసుకుందాం. సో ఎందుకంటే మనకు కూడా కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి, టైర్డ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. సో అదైతే చేస్తాను నేను. యాక్చువల్గా బెంగళూరు కంటోన్మెంట్ దాటేసింది పడుకుందాం అనుకున్నాను, కానీ కృష్ణరాజపురం ప్లాట్ఫామ్ స్కిప్ పడుతుంది అనమాట. సో ఆ స్కిప్ రికార్డ్ చేసుకుందామని అయిపోయాను. అది రికార్డ్ చేసుకున్న తర్వాత పడుకుంటాను. kilometers కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు జొలార్పేట జంక్షన్కి అయితే వచ్చిందండి. బండి ఇక్కడికి 25 నిమిషాలు బిఫోర్ టైం వచ్చిందండి. 25 నిమిషాలు బిఫోర్ టైము. సో మనోడు బెంగళూరు కంటోన్మెంట్ డిపార్ట్ అయ్యాడు కదా, అక్కడ దాటిన తర్వాత ఎక్కడ ఆగలేదు. జస్ట్ మన ఈ జొలార్పేట బైపాస్ క్యాబ్ ఉంది కదా, జొలార్పేట బైపాస్ క్యాబ్ దగ్గర ఒక 5 minutes ఆగాడు. అక్కడ కూడా ఆగిపోయి ఉంటే మన ఇక్కడికి వెళ్ళి ఒక ½ hour బిఫోర్ టైం వచ్చేవాడు అనమాట జొలార్పేట జంక్షన్కి. అక్కడ కొంచెం ఆగాడు. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అనమాట. మన బండి అయితే ఇప్పుడు SRలోకి ఎంటర్ అయిందండి. మన బండి వచ్చేసి బేసిక్గా SWRలో మైసూర్ డివిజన్లో స్టార్ట్ అయింది, తర్వాత బెంగళూరు డివిజన్లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం SRలోకి వచ్చేసి చెన్నై డివిజన్లోకి ఎంటర్ అయ్యాం అనమాట. మనం ఇక్కడ నుంచి
4:10కి డిపార్ట్ అవుతాం. యాక్చువల్గా ఈ స్టేషన్లో మనకు వచ్చేసి 5 minutes హాల్టింగ్ టైం అయితే ఉంది. మనం 25 minutes బిఫోర్ టైం వచ్చాడు, 5 minutes హాల్టింగ్ టైము. సో హాఫ్ అన్ అవర్ ఇక్కడే వెళ్తుంది బండి. ఇప్పుడు టైం చూసుకుని 3:50 అవుతుంది. నేను యాక్చువల్లీ ఇంకా లోపల పడుకొని ఉన్నాను. సర్లే లెగుద్దాం, ఇంకా టైం ఉంది కదా అని చెప్పి. మనకి డిపార్ట్ అయ్యాక ద ఫ్యాబ్ 4 ఉంది కదా, ద ఫ్యాంటాస్టిక్ 4. ఆ ఫ్యాంటాస్టిక్ 4 స్కిప్ లేదు తీసుకోవడానికి ట్రై చేద్దాం. మ్యాక్సిమం ఫ్యాబ్ 4 పడతాయని అనుకున్నాం. ఆ ఫ్యాబ్ 4 మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్కి పడతాయి. ఆ ఫ్యాబ్ 4 పడలేదంటే ఆడు ఒక దరిద్రుని అర్థం ఆ రోజు ట్రావెల్ చేసేటప్పుడు. అలాగా మనకి చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడైతే కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి బండి గురించి. సో మన బండి నెంబర్ వచ్చేసి 22135 అనమాట. మైసూర్ నుంచి రేణిగుంట వెళ్ళేటప్పుడు ఒక సూపర్ ఫాస్ట్ కేటగిరీ ట్రైన్. అండ్ మన బండిని ఆపరేట్ చేసేది వచ్చేసి సెంట్రల్ రైల్వేస్ అనమాట. ఎందుకు సెంట్రల్ రైల్వేస్ అంటే మన బండి రేక్ షేరింగ్లతో నడుస్తూ ఉంటుంది. మన బండి మెయిన్ రేక్ షేరింగ్ వచ్చేసి దాదర్ పుదుచ్చేరి, దాదర్ తిరునెల్వేలి చాళుక్య ఎక్స్ప్రెస్తో అనమాట. అండ్ అలాగే ఇంకో రేక్ షేరింగ్ వచ్చేసి దాదర్ మైసూరు శరావతి ఎక్స్ప్రెస్తో. బేసిక్గా ఫ్రైడే ఈవినింగ్కి శరావతి ఎక్స్ప్రెస్ మైసూర్కి వస్తుంది అనమాట. అండ్ తిరిగి మళ్ళీ సండే మార్నింగ్ బయలుదేరుతుంది మైసూర్ నుంచి. ఈలోపు రేక్ని ఖాళీగా మైసూర్లో ఎందుకు ఉంచడం అని చెప్పి ఇలాగా మైసూర్ రేణిగుంట సూపర్ ఫాస్ట్ అనేది తిప్పుతున్నారు. సో బండి అయితే శుక్రవారం మైసూర్ నుంచి బయలుదేరి శనివారం మార్నింగ్కి రేణిగుంట వెళ్తుంది. మళ్ళీ రేణిగుంటలో శనివారం ఈవినింగ్ బయలుదేరి సండే ఎర్లీ అవర్స్ అనమాట 1:10-1:30 టైం కల్లా మళ్ళీ మైసూర్కి వెళ్ళిపోతుంది. తర్వాత కొంచెం సెకండరీ మెయింటెనెన్స్ జరిగి మైసూర్ నుంచి తిరిగి మళ్ళీ దాదర్కి శరావతి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ రేక్ షేరింగ్ ఉండడం వల్ల మన బండి అయితే సెంట్రల్ రైల్వేస్ ఆపరేట్ చేస్తుంది. అందుకే ట్రైన్ నెంబర్లో 22 తర్వాత ఫస్ట్ 1 స్టార్ట్ అయింది. బేసిక్గా సెంట్రల్ రైల్వేస్లో తిరిగే ట్రైన్స్ అన్నింటికి మోస్ట్లీ ఎక్స్ప్రెస్ అయితే స్టార్టింగ్ నెంబర్ 11 ఉంటుంది, లేకపోతే 121 అని ఉంటుంది. అలాగే బండి యొక్క కోచ్ కంపోజిషన్ చూసుకుంటే బండికి వచ్చేసి 3 జనరల్ కోచ్లు ఉంటాయండి, 2 SLRలు, 2 లగేజ్ వ్యాన్స్ ఉంటాయి, ఇంకా 7 స్లీపర్ కోచ్లు ఉన్నాయి, 4 థర్డ్ ఏసీ, 1 సెకండ్ ఏసీ. ఇంకా ఈరోజు ఒక ఎక్స్ట్రా సెక్యూరిటీ వ్యాన్ ఉందన్నమాట. సో టోటల్గా ఈరోజు 20 కోచ్లు ఉన్నాయి బండికి. మనల్ని వచ్చేసి అరకుకి సంబంధించిన B4 లీడ్ చేస్తుంది అనమాట. ఈరోజు మన జర్నీకి నేనైతే స్లీపర్ క్లాస్లో టికెట్ కొట్టానండి. బేసిక్గా నేను ఒక 9 days బ్యాక్ అనుకుంటే టికెట్ కొట్టింది. అప్పుడు వెయిటింగ్ లిస్ట్ 10 ఎంత ఉంది. ఆ వెయిటింగ్ లిస్ట్ 10 అలా RICలోకి వచ్చి పొద్దునకల్లా కన్ఫర్మ్డ్ సీట్ వచ్చి మనకు వచ్చి సైడ్లో పడ్డది అనమాట. సీట్ నెంబర్ 47, దట్టు మెయిన్ సైడ్ ఉంది. కానీ చలి బీభత్సంగా ఉండడం వల్ల నేను కిటికీలోంచి రికార్డ్ చేయలేకపోయాను. అందుకే కిటికీలో మూసేసుకున్నాను. ఎప్పుడైనా స్టేషన్ అయితే బయటకు వచ్చి రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ముందు వచ్చే స్టేషన్లో అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. అండ్ అలాగే మన బండి కవర్ చేసే డిస్టెన్స్ గురించి చూసుకుంటే ట్రైన్ వచ్చేసి 491 కిలోమీటర్లు కవర్ చేస్తుంది అనమాట. 491 కిలోమీటర్లకి మనోడు తీసుకున్న టైం వచ్చి 8 గంటల 50 నిమిషాలు. సో యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 56 km/h అనమాట. సో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఆ లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్లో లోయర్ లిమిట్ కంటే 1 కిలోమీటర్ ఎక్కువ ఉంది. అండ్ అలాగే మనోడి హాల్ట్ గురించి చూసుకుంటే మనోడికి వచ్చేసి 5 కమర్షియల్ హాల్స్ అయితే ఉంటాయండి. ఆ హాల్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి మాండ్యా, తర్వాత బెంగళూరు సిటీ, బెంగళూరు కంటోన్మెంట్, నెక్స్ట్ మన ఈ జొల్లార్పేట. ఈ జొల్లార్పేట దాటిన తర్వాత మనకు వచ్చేసి కాట్పాడి ఉంటుంది. కాట్పాడి దాటిన డైరెక్ట్ రేణిగుంటలోనే అవుతుంది. ప్రతి స్టేషన్కి బిఫోర్ టైం వస్తున్నాడు, వచ్చి అరగంట 20 నిమిషాలు ఉంటున్నాడు. సో స్లాగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో మనోడికి అలా స్లాగ్ అలా అవసరం లేదు. మన బండి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి వచ్చింది కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకు బండి అయితే పెడుతున్నారు. అదేంటంటే మన జొల్లార్పేట నుంచి చెన్నై వెళ్ళే ఏలగిరి ఎక్స్ప్రెస్ అనమాట. మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ కీ సౌండ్ అవుతుంది కదా, అదే అనమాట బండి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద తీసుకొస్తున్నారు. మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉన్నాం కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి మన ఒక బండి మనలో ఓవర్టేక్ కొట్టుకుంటూ వెళ్తుంది. అది వచ్చేసి కోయంబత్తూర్ చెన్నై వీక్లీ సూపర్ ఫాస్ట్ అండి. అది వాడైతే మనల్ని ఓవర్టేక్ కొడుతున్నాడు ఇక్కడ. బేసిక్గా షెడ్యూల్ ప్రకారం అంతే, వాడు ఇప్పుడు ఓవర్టేక్ కొడతాడు.
మనోడు బిఫోర్ టైం వచ్చి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద వెయిట్ చేస్తాడు. వాడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి మెయిన్ల మీద ఎగరేసుకుంటూ పోతూ ఉంటాడు అనమాట. బండి ఆక్యుపెన్సీ చూసుకుంటే మైసూర్లో చాలా తక్కువ ఉంది. కేసర్ బెంగళూరులో బాగానే ఫుల్ అయ్యింది. బట్ స్టిల్ ఇంకా బండిలో కొన్ని సీట్లు అయితే ఖాళీ ఉన్నాయి అన్నమాట. ఈ బండి అయితే ద వెరీ మోస్ట్ అండర్ రేటెడ్ బండి అండ్ అండర్ యూటిలైజ్ కూడా. బండి రన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే 490 కిలోమీటర్లకి 5 హాల్ట్లు అంటే అసలు బండి చాలా బాగా పరిగెడుతున్నట్టు. నాకు తెలిసి ఆ రన్కి ఆల్మోస్ట్ బండి ఫుల్ అయిపోవాలి. కానీ ఈ బండి అయితే ఎవరికి తెలియదు అనుకుంటా. ఎప్పటి నుంచో నడుస్తుంది బండి. ఇనాగ్రేట్ అయింది వచ్చేసి June 1, 2018లో అనమాట. అప్పటి నుంచి నడుస్తుంది బండి. బట్ జనాలు అయితే ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకంటే కారణం మరి నైట్ 1:30కి వస్తుంది బెంగళూరుకి. మార్నింగ్ 8 o'clock రేణిగుంట వెళ్తుంది అనమాట. బాగా హడావిడిగా ఎవరు లేదు. తిరుపతి వెళ్ళాలనుకోవాలి దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. కానీ జనాలు ఎందుకు ఇంకా బండిని ఎక్కట్లో తెలియట్లేదు. సో బండిలో ఇంకా ఖాళీగా ఉన్నాయి. నేను కరెంట్ రిజర్వేషన్లో కూడా చూసాను, చాలా టికెట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే నాకు ఆర్ఎసి కన్ఫర్మ్ అయిపోయి ఏమో సైడ్లో సీట్ పడేసి ఇంకా చాలా టికెట్లు ఖాళీ ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి బండి ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది. మనకైతే ఆల్రెడీ డిపార్చర్ అనౌన్స్మెంట్ అది వేస్తున్నాడు అనమాట. ఇంకా 1 minute టైం అయితే ఉంది. ఈలోపు ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి ఇంకొక బండి మనం ఓవర్టేక్ కొడుతుంది. అదేంటంటే చెన్నై మెయిల్ అనమాట. తిరువనంతపురం చెన్నై సూపర్ ఫాస్ట్ మెయిల్. సో వాడు కూడా మనల్ని ఇక్కడ ఓవర్టేక్ కొడుతున్నాడు. వాడు వెనకాలే మనం వెళ్ళిపోతాం. బేసిక్గా వాడికి కూడా కాట్పాడే వరకు స్టాప్ లేదు. సో మనకు కూడా కాట్పాడే వరకు స్టాప్ లేదు. మనం ముందెళ్ళిన కోయంబత్తూరు చెన్నై వీక్లీ స్పెషల్, దాని వెనకాలేదు. దాని తర్వాత మనం 3 వరుస పెట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. 3 వరుస పెట్టెలు పడతాయి ప్లాట్ఫామ్ స్కిప్లు. సో అవి ఎలా ఉంటాయో చూసుకుందాం మనం. సో మన బండి అయితే 5 నిమిషాలు లేటుగా జోలాపేట జంక్షన్ నుంచి డిపార్ట్ అయిందండి. ఎందుకంటే మనం ముందు వెళ్ళిన బండ్లు ఉన్నాయి కదా, వాటి వల్ల మనం ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది 5 minutes. సో మనం ఇక్కడ డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ వెళ్ళేది కాట్పాడి జంక్షన్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. మనకైతే ఫ్యాబులస్ 4 ప్లాట్ఫామ్ స్కిప్లు అయితే పడతాయి. మనది ICF కాబట్టి మనకు 5 పడతాయి అన్నమాట. 5 ప్లాట్ఫామ్ స్కిప్లు MPSలో పడతాయి అన్నమాట. సో వాటిని రికార్డ్ చేయడం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. 4 క్రాసింగ్స్ కూడా ఉన్నాయి, 2-3. సో ఎన్ని కవర్ అయితే అన్ని కవర్ చేసుకుందాం మనం మ్యాక్సిమం. సో లెట్స్ కంటిన్యూ. మన ఫెంటాస్టిక్ 4లో ఫస్ట్ స్కిప్ అయితే రాబోతుందండి, వడియంబడి స్కిప్. ఫస్ట్ అయిపోయింది చూసాక మీద ఎలా కొట్టాడో. ఇప్పుడు సెకండ్ దానికి రెడీ అవ్వండి. సెకండ్ వచ్చేసి భిన్నమంగళం స్కిప్ అనమాట. భిన్నమంగళం కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అంబూర్ స్కిప్ అండి. ఇప్పటికి 2 సూపర్ హిట్ అయినాయి. ఇప్పుడు 3వ సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఇప్పటివరకు అయితే మీరు 3 బ్లాక్ బస్టర్ స్కిప్లు అయితే చూసారు. ఇప్పుడు ఒక క్రాసింగ్ చూసుకుందాం రండి. మన చోటా ఫాల్కన్ గడ అయితే వస్తున్నాడు, వాడిని అయితే రికార్డ్ చేసుకుందాం. ఇప్పుడు 4వ స్కిప్ రాబోతుందండి. అది వచ్చేసి వలతూరు స్కిప్ అనమాట. ఇప్పుడైతే మనం రికార్డ్ చేయాలనుకున్న వాటిల్లో ఆఖరిదైన గుడియట్టం స్కిప్ అయితే రాబోతుందండి. వీడు ఫ్లాట్ 1 టన్లో కొట్టేస్తే నేను ఇలా హాయిగా పడుకుంటాను అనమాట. కాట్పాడి స్టేషన్ ఎంట్రీ కూడా అవసరం లేదు నాకు. చూద్దాం ఎలా కొడతాడు అనేది. సో మనకు కావాల్సిన 5 ప్లాట్ఫామ్స్ ఇప్పుడు దొరికేసినాయండి. ఇప్పుడైతే నేను వెళ్ళి పడుకుంటాను అనమాట. కాకపోతే లెగిస్తాను, లేదంటే మిగతా అదే ఇప్పుడు లెగిస్తే కంటిన్యూ చేసుకుందాం. సో 367 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు మన పెనాల్టీ మెట్ హాట్ అయిన కాట్పాడి జంక్షన్ అయితే వచ్చిందండి. మనోడు ఇక్కడికి నియర్లీ ఒక 14 నిమిషాలు లేట్గా వచ్చాడు అనమాట. సో మనోడి దగ్గర ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయ్యాడు. మనకు వచ్చి ఇక్కడ 2 మినిట్స్ హాల్టింగ్ టైం అయితే ఉంటుంది. సో ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మన దగ్గర డిపార్ట్ అయిపోయి వయ్యా అరక్కనం, నార్త్ క్యాబిన్, మేలగప్పం క్యాబిన్ మీద రేణిగుంట అయితే వెళ్తాం అనమాట. వాళ్ళం ఈ చిత్తూరు తిరుపతి రూట్లోకి అయితే వెళ్దాం. సో మనోడు వచ్చేసి మెయిన్ లైన్ మీద వెళ్తూ ఉంటాడు ఇక్కడ. సో ఇలా వచ్చిందో లేదో మనకైతే ఆల్రెడీ స్టార్టర్ అయితే ఇస్తారనమాట. సో 2 మినిట్స్ హాల్ట్ అయిపోయింది కాబట్టి మనం వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద చూసుకుంటే పాట్నా నుంచి ఎర్నాకుళం వెళ్ళే బండి అయితే వచ్చిందండి. సో మన బండి అయితే కాట్పాడి నుంచి డిపార్ట్ అయిపోతుంది అనమాట. ఈ కాట్పాడి జంక్షన్లో చాలా మంది వరకు అయితే డిబోర్డ్ అయిపోయారు అనమాట. సో మన బండికి ఉన్న జనాలు అయితే తక్కువ అనుకుంటే కాట్పాడిలో మ్యాక్సిమం డిబోర్డ్ అయిపోయారు. బేసిక్గా దీన్ని అయితే ఎవరు పెద్దగా యూటిలైజ్ చేసుకుంటలేదు. అండర్ యూటిలైజ్డ్ అనమాట, అండర్ రేటెడ్. అసలు చాలామంది తెలియదు అనుకుంటే బండి అయితే రన్నం మాత్రం తోపు. మీరు చూసారు కదా ఆ 5 స్కిప్పులు ఎలా ఉన్నాయో, ఎగరేసుకుంటూ వెళ్తున్నాడు. స్లాట్ మొత్తం ఖాళీగా ఉన్నట్టు, స్లాట్ మొత్తం ఏదో ఇడి కోసం వేసినట్టు ఉంది. సో ఎక్కడ ఎవరి కోసం ఆగినట్టు కానీ, ఎవరి కోసం లూప్ అయినట్టు కానీ ఎక్కడ ఏమీ లేదు. సో వాడు మైసూర్లో స్టార్ట్ అయిన కాడి నుంచి కాట్పాడి వరకు 0 కంప్లైంట్స్ అనమాట రన్లో. నాకైతే ఎగరేసుకుంటూ కొట్టుకుంటూ వచ్చాడు. ఇంకా మీరు ఆ పక్కన చూసుకుంటే టువర్డ్స్ తిరుపతి వెళ్ళమాట, అది అలా వెళ్ళిపోతుంది అది. సో మనమైతే ఇలా వెళ్ళి అరక్కురం అవుటర్లో కొంచెం డైవర్షన్ తీసుకుని రేణిగుంట సైడ్ అయితే వెళ్తాం. నేనైతే మళ్ళీ ఇంకొంచెం సేపు పడుకుంటాను. డైరెక్ట్ ఇంకా ఎక్కడ లెగిస్తే అక్కడే మ్యాక్సిమం రేణిగుంట అవుటర్లో లెగిస్తానని అనుకున్నా. చూద్దాం. నేనైతే ఇప్పుడే లెగిసానండి. లెగిసేసరికి ఏమైందంటే మనోడు ఆల్రెడీ అరక్కురం నార్త్ క్యాబిన్ దగ్గర మన రేణిగుంట లైన్లోకి ఎంటర్ అయిపోయాడు అనమాట. ఇప్పుడైతే తిరుత్తని రాబోతుంది. తిరుత్తని స్కిప్ అయితే ఉంటుంది. ఆ స్కిప్ ఎలా కొడతాడని చూద్దాం.
మనమైతే ఇప్పుడు ఇండియాలోనే లాంగెస్ట్ నేమ్ ఉన్న స్టేషన్ అయితే స్కిప్ చేయబోతున్నామండి. అంతేనండి స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్. ఆ స్టేషన్ నేమ్ వచ్చేసి శ్రీ వెంకట నరసింహరాజు వారి పేట అనమాట. ఇండియాలోనే లాంగెస్ట్ నేమ్ ఉన్న స్టేషన్ అది. సో దీని తర్వాత సెకండ్ ఏముందంటే మన పురస్త తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ రైల్వే స్టేషన్ అయితే అది సెకండ్ లాంగెస్ట్ నేమ్ ఉన్న స్టేషను. నెక్స్ట్ వచ్చేసి నగరది అదిరిపోయే ప్లాట్ఫామ్ స్కిప్ కూడా ఉంటుందండి, అది రికార్డ్ చేసుకున్నాం. బండి అయితే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ బిఫోర్ టైము రేణిగుంట అవుటర్లో వచ్చి ఆగిందండి. సో ప్లాట్ఫామ్ ఖాళీ లేనట్టుంది, ఇంటికి తీసుకుంటలేదు. సో మనమైతే ఇప్పుడు సదరన్ రైల్వేస్లోంచి చెన్నై డివిజన్ నుంచి ఇప్పుడు మన ఎస్సీఆర్లోని గుంతకల్ డివిజన్లోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. 15 నిమిషాలు మనల్ని అవుటర్లో ఆపేసిన తర్వాత ఇప్పుడైతే ఇంటేక్ తీసుకున్నారండి రేణిగుంట జంక్షన్లోకి. మనకైతే ఇప్పుడే హోమ్ కాలింగ్ సిగ్నల్ వచ్చింది, డిపార్ట్ అయ్యాం మనం. Hooghly Junction, Chennai Central Express will arrive shortly on platform number 3.
ఫైనల్లీ మైసూర్ నుంచి 491 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు మన డెస్టినేషన్ ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడికి మనోడు 15 మినిట్స్ బిఫోర్ టైం వచ్చాడు అనమాట. మనం అవుటర్ లోపల పోయి ఉంటే 30-40 మినిట్స్ అయితే బిఫోర్ టైం వచ్చేసేవాడు. మనం అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే అరైవ్ అయ్యాం. బేసిక్గా ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అరైవ్ అయ్యాలి. బట్ 4 ఖాళీ లేనట్టుంది, అందుకని చెప్పి మనల్ని తీసుకొచ్చి 1లో పెట్టాడు. బండి రన్ గురించి మాట్లాడుకుంటే బండిని అయితే రేణుగుంట అవుటర్ వరకు చాలా బాగా తీసుకొచ్చాడండి. మంచి చెత్త కొట్టుకుంటూ తీసుకొచ్చాడు కాట్పాడి తర్వాత. మనవాడికి 110 ఫిట్టే కదా, మనోడు 130 సెక్షన్ ఉంది. 110 ఫిట్ కాబట్టి 110లో ఎరగేసుకుంటూ కొట్టుకుంటూ వచ్చాడు. వ్యాప్ 4 ఐసెఫ్ కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఎప్పుడు అది. సో అలాగే కొట్టుకుంటూ వచ్చాడు. సో అవుటర్లోకి వచ్చేసరికి ఒక 15 మినిట్స్ ఆపాడు, తర్వాత మెల్లిగా తీసుకున్నాడు. అందుకే 15 మినిట్స్ బిఫోర్ టైం అయితే వచ్చాడు. ఇంకా ట్రైన్ నీట్నెస్ నుంచి మాట్లాడుకుంటే ట్రైన్ నీట్నెస్ చాలా బాగానే ఉందని చెప్తాను. ఏదో సెకండ్ మెయింటైన్ చేశారు మైసూరులో. సో దానివల్ల ఓకేగా ఉంది. సో నేనైతే ఇప్పుడు నా నెక్స్ట్ జర్నీకి సిద్ధం అవ్వాలి. అదొక పెద్ద యజ్ఞం లాంటిది. సో ఆ యజ్ఞం సఫలం అవుతుందో లేదా యజ్ఞంలోనూ అగ్నికి ఆహుతి అయిపోతుందో చూసుకోవాలి. సో ఈ లోపు అయితే ఫ్రెష్ అయ్యి కొంచెం నెక్స్ట్ జర్నీ కోసం నేను తిరుపతికి అయితే వెళ్ళిపోతాను. సో తిరుపతి నుంచి మనం నెక్స్ట్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. సో సీ యూ ఇన్ తిరుపతి. బై. ఫైనల్లీ ఇదండి విషయం. అయితే నేను బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రేణిగుంట.